ఇవాళ మన ముందున్నారు మన జడ్జెస్. ముందుగా వేణు మాస్టర్, మన రాజశేఖర్ మాస్టర్, మన శివశంకర్ మాస్టర్, మన ఫస్ట్ పార్టిసిపెంట్ లుక్ రాజశేఖర్ ఫ్రమ్ సింహాటి. ప్లీజ్ వెల్కమ్. బాగా అర్థం చేస్తావు కదా నన్ను గుర్తి గాల్లో గుర్తి చెప్పక్కర్లేదు. నీ పర్ఫార్మెన్స్ చెప్పాలి. ఓకేనా? ఓకేనా? మ్యూజిక్. చాలా బాగా చేశాను నువ్వు. ముందుగా రాజశేఖర్ మాస్టర్ బాబు కోరియోగ్రాఫర్ అయ్యారమ్మా. ఈ కాన్సెప్ట్ ఎక్కడమ్మా మీకు? ఇది బాగుంది. డ్యాన్స్ ఓకే, కానీ ఆ రోపు చూసావు సూపర్. రాజశేఖర్ చాలా బాగా చేస్తారా? జాగ్రత్త సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. అక్కడ రోప్ సూపర్ రా. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు మన గురువు గారు శివశంకర్ మాస్టర్ అడుగుదాం. రాజశేఖర్ ఇవాళ రాజశేఖర్ కష్టపడి మీరు చూసే ఉంటారు. రాజశేఖర్ చాలా కష్టపడి పైకి వచ్చిన మనిషి. వీళ్ళ నాన్న ఆటో డ్రైవర్. వీళ్ళ నాన్న రోజు ఆటో నడితే కానీ వీళ్ళకి ముద్ద తినదు. అలాంటిది వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ దాకా పంపించారంటే వాళ్ళ పేరెంట్స్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్. అన్నయ్య నాకు ఒకటే చెప్పాడు, ఈ స్టేజ్ చేయడానికి వచ్చినట్టే అర్థమైందా? ఇంకా సూపర్ అని సూపర్ అని డబ్బులు తీసుకో. సరే, ఇప్పుడు మన సెకండ్ పార్టిసిపెంట్ హరీష్ ఫ్రమ్ అదర్స్ టీమ్. ప్లీజ్ వెల్కమ్. వావ్ హరీష్, చాలా బాగా చేసావు. అసలు నువ్వు నీ పర్ఫార్మెన్స్ నాకు చెప్పండి హరీష్. నువ్వు నన్ను బాగా పట్టేసుకున్నావు. తర్వాత కూడా క్లాస్ ఇస్తాను నీకు. సరే, ఇప్పుడు మనం జడ్జెస్ని అడుగుదాము. ముందుగా వేణు మాస్టర్ అడుగుదాము. హరీష్, ఈ డాన్స్ సూపర్, ఈ ఎక్స్ప్రెషన్ సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. ఆ వాయిస్ కాన్సెప్ట్ కూడా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. సూపర్. సరే, ఇప్పుడు అమ్మ రాజశేఖర్ మాస్టర్ అడుగుదాము. బాబు, ఎలా డాన్స్ అయ్యాది? మీరు నా టీంలో ఉంటారా లేదా? అటుంటే ఎలా ఉండాలి? మీ కోరియోగ్రాఫర్ గ్రూప్లో సరే, ఇప్పుడు గురుగారు శివశంకర్ మాస్టర్ మీ వాయిస్ లో కోఆర్డినేషన్ ఫస్ట్ క్లాస్ బాయ్స్. ఈ ఛాలెంజ్ చేసినంత వరకు మీ కష్టమే
కదిలిండో ఎవరికి విడు దొరకడులెండో ముదురండో గడుసండో తోడిగేను ముసుకండో ఉప్పు కప్పు రంబును కలుపునుండో విడిలుకు చూసి మోసపోతుండో ఎదవండో పడవండో వలలో పడకండో కమో కమో మోస్ట్ కన్నింగో కమో కమో మస్త్ టైమింగో కమో పర్ఫార్మెన్స్ నువ్వేదో 800 చెప్తున్నావు 900 చెప్తున్నావు ఈ పర్ఫార్మెన్స్ ఏంటి మూడు రోజులు ఈ ఛానల్స్ కోసం ఈ ప్రోగ్రామ్ కోసం 3 రోజులు కష్టపడుతున్నా కానీ చివరి రోజు ఒక లాట్ తప్పకుండా నాకి ఏంటి బొమ్మదాలే సర్లే మీ బాధ నాకు అర్థమైంది ఇప్పుడు మనం సెటిల్మెంట్ చేసుకున్నాము ముందుగా మీ గురువు గారు అడుగుదాము అసలు మీరు ఇక్కడికి దేనికి వచ్చారు ఆడుకోవడానికి బస్సులు ఎక్కుతా రాళ్ళు ఎక్కుతా చెప్పడం కాదమ్మా డాన్స్ లో చూపించాలి అసలు మీరు రూమ్ లో ప్రాక్టీస్ చేస్తున్నారా రోడ్ మీద ప్రాక్టీస్ చేస్తున్నారా డాన్స్ కావాలి ఇలా అయితే ఇంట్లోకి వెళ్ళి ఏదైనా కెరీర్ చెప్పండి సరే ఇప్పుడు వేణు మాస్టర్ చెప్తాము రాజ్ ఏంటిది ఎన్నో 100 500 చెప్తున్నావు ఏంటిది చెప్తున్నాను రాజ్ కానీ అక్కడ చేరు మూమెంట్ వచ్చింది సూపర్ చేరు మూమెంట్ అబ్బా అది కూడా చేరు మూమెంట్ కుక్క పెట్టి చేసి ఎలా అంటారు ఒక సెకండ్ గా 30 సార్లు తిరిగాడు చూడండి ఎదురు తిరుగుతారు అట్లా ఎవ్వరండి ఫీల్ అవుతాడు అన్నా మా నాన్న ఏం చెప్పాడు తెలుసా ఈ షో చేసిన తర్వాత నాకు యాక్సిడెంట్ ఏం చదువుతాడు కట్ యాక్సిడెంట్ కాదా అన్నా మా డాడీ ఇప్పుడు ఏమన్నాడు తెలుసా నేను చచ్చిపోయినా అన్నా